ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలోను టెక్కే సుంకాల పరమేశ్వరుడి దేవి బోనాల పండుగ మహోత్సవాలను అంగరంగ వైభవంగా బోనాల పండుగ. నేటి నుండి రిజిస్టర్ కార్యాలయంలో స్టార్ట్ బుకింగ్ అమలు. స్టార్ట్ బుకింగ్ లో దళారులకు చెక్. ఇంటర్మీడియట్ తరగతులు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు డిఈఓ సునీత వెల్లడి. కేరింతలు ఉల్లాసంతో విద్యార్థులు ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. ఊపిరి పీల్చుకున్న అధికారులు. కేంద్రంగా ఉన్న నంద్యాల మున్సిపాలిటీ పన్నుల వసూలులో చెత్త రికార్డులు నెలకొల్పింది. పన్నుల వసూలులో 5 స్థానం నుంచి 98 స్థానానికి దిగజారిందన్న వైనం. మహానది క్షేత్రంలో ఈ సిబ్బంది నిర్లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు విధులు. మహానది ప్రాంగణానికి తాళాలు. అవస్థలు పడుతున్న భక్తులు. ఆత్మకూరు అడవిలో కుక్కల దాడిలో 2 తూపుల మృతి. విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు. నంద్యాల జిల్లా తుడిచెర్ల గ్రామంలో ఉగాది వేడుకలు. కబడ్డీ పోటీలలో అపశృతి. క్రీడాకారుడు మృతి. ఈ డీటెయిల్ చూస్తే నంద్యాలలోనూ టెక్కే సుంకాల పరమేశ్వరిని దేవస్థానానికి బోనాల పండుగ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఇక ఉదయం 5 గంటలకు అమ్మవారికి కిరాభిషేకం కనుల పండుగగా నిర్వహించారు. ఇక పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో బోనాలను తెచ్చి అమ్మవారికి సమర్పించారు భక్తులు. వెండి తొడుగులో పుష్పాలంకరణతో భక్తులు దర్శనమిచ్చారు. ఇక అమ్మవారు వేలాది మంది భక్తాదులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని కృపకు పాత్రులయ్యారు.
ఈరోజు టెక్కే సుంకుల పరమేశ్వరి దేవాలయం ఈరోజు టెక్కే సుంకుల పరమేశ్వరి దేవాలయంలో ఉగాది పండుగ తర్వాత ప్రతి 3 సంవత్సరాలకు ఈ గుడి టెక్కే సుంకులమ్మ గుడి బోనాల పండుగ అతి వైభవంగా బ్రహ్మాండంగా జరుగుతాము. ఈ చుట్టుపక్కల పురవీధుల నుండి సుమారుగా 200 మంది బోనాలను ఎత్తుకొని భక్తులు అమ్మవారి కోరికలను తీర్చుటకు వాళ్ళ కోరికలు తీర్చుటకు బోనాలను సమర్పించుకుంటారు. అదే కాకుండా ఈ పాత గుడి వల్ల చాలా మందికి నమ్మకం వల్ల 40 ఏళ్ల గుడి, ఈ నమ్మకం వల్ల చాలా మంది వాళ్ళ కోరికలు తిరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరము 3 ఏళ్లకు ఒకసారి ఈ గుడి తరపున బోనాల పండుగలు ప్రజలు సమర్పించుకుంటారని కోరుతున్నాను. అదే కాకుండా ఈ బోనాల పండుగ సందర్భంగా మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం కూడా జరపబడును. ఈరోజు టెక్కేలో వెలిసిన ఈ సుంకుల పరమేశ్వరి అమ్మవారికి ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి బోనాల పండుగ చాలా గ్రాండ్గా బ్రహ్మాండంగా జరుగుతుంది. టెక్కే ప్రజలు విరివిగా అందరూ పాల్గొని అమ్మవారికి బోనాలు వచ్చేసి దగ్గర 200 తెలుగు పైన బోనాలు ఎత్తుకుని వచ్చినారు. వీరికి మధ్యాహ్నం ఇక్కడ అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకున్న తర్వాత అమ్మవారికి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా కల్పించబడినది. నంద్యాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్లాట్ బుకింగ్ ద్వారా సులభతరమైన రిజిస్ట్రేషన్ జరగనున్నాయని సబ్ రిజిస్టర్ 2 చంద్రమౌళి తెలిపారు. ఇక ఏదైనా స్థిరాస్తులో రిజిస్ట్రేషన్కు వెళ్తే డాక్యుమెంట్లో రైటర్లు దళారులు పెత్తనం సాగేది. క్రయ విక్రయాల ధరలకు స్టాంపు డ్యూటీ చలనాలకు ధీటుగా ఈ ఫీజు అంటూ కూడా వసూలు దిగుతున్నారు. ఇక తాజాగా అమలు చేయనున్న స్లాట్ బుకింగ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ సాగితే దళారులకు చెక్ తప్పదు. రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే కక్షదారులకు రోజంతా నిరీక్షించే అవసరం ఉండదు. ఇక స్లాట్ విధానంలో ఏ సమయానికి రిజిస్ట్రేషన్ చేస్తారనే సమయం ఇక క్రయ విక్రయదారులకు సెల్ ఫోన్లకు మెసేజ్ రూపంలో వెళ్తుంది. సమావేశాలకు దస్తావేజులు సిద్ధం చేసుకుని వెళ్తే గంటలోపు రిజిస్ట్రేషన్ ముగుస్తుంది. ఇక స్లాట్ బుకింగ్ ఎలాంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. అదే స్లాట్ రద్దు చేసుకోవాలంటే దాదాపు 100 వరకు చెల్లించాల్సి ఉంటుంది. మళ్ళీ అదే స్లాట్ బుక్ చేసుకోవాలంటే దాదాపు 200 రూపాయలు చెల్లించాలి. సెలవు దినాల్లో కూడా స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ IGRS వెబ్సైట్లో లాగిన్ అయితే నిర్ణయించిన తేదీలలో రిజిస్ట్రేషన్ జరుగుతుంది. నంద్యాల 2025-26 ఏడాదికి సంబంధించిన ఇంటర్మీడియట్ తరగతులను నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు డిఈఓ సునీత తెలిపారు. ఇక ఈ నెల 23 వరకు కూడా తరగతులు నిర్వహించి ఆ తర్వాత సెలవులు ఇస్తారని అన్నారు. జూన్ 1న తరగతులు పునఃప్రారంభమవుతాయని తెలిపారు. ఇక మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 7వ తేదీ నుంచి కూడా అడ్మిషన్లు ప్రారంభమవుతాయని అన్నారు. 8 పీరియడ్స్ కూడా ఉండేలా టైం టేబుల్ను అమలు చేస్తున్నామని అన్నారు. 25-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్ తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతాయి. సో ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రవేశపెట్టినటువంటి కొత్త సంస్కరణలో భాగంగా ఫస్ట్ ఇయర్కి సంబంధించి చాలా వరకు కూడా సిలబస్ అదేవిధంగానే కొన్ని గ్రూప్స్లో కూడా మార్పులు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ సంవత్సరము ఏప్రిల్లో 23 వరకు కూడా తరగతులు నిర్వహించడమైనది. అంతేకాకుండా మనకు ఈ యొక్క తరగతులకు సంబంధించి గ్రూప్స్లకు సంబంధించి ఎంపీసీ బైపీసీ వీటిలలో మాకు మ్యాథ్స్కు సంబంధించి 2 పేపర్లకు బదులుగా ఒకే పేపర్ ఉంటుంది. అలాగే బైపీసీకి సంబంధించి బాటనీ జువాలజీ 2 కలిపి బయాలజీ పేపర్గా ఉంటుంది. కాబట్టి సైన్స్కు సంబంధించి 6 పేపర్స్ నుంచి 5 పేపర్లకు తగ్గించడం జరిగింది. అదేవిధంగానే వీటితో పాటుగా ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. అంతేకాకుండా ఆప్షనల్ సబ్జెక్టుగా ఇంగ్లీష్తో పాటుగా మనము మ్యాథ్స్ వాళ్ళు బయాలజీ ఎన్నుకోవచ్చు, అదేవిధంగానే బయాలజీ వాళ్ళు మ్యాథ్స్ ఎన్నుకోవచ్చు. ఇది అదనపు సబ్జెక్టుగా ఉంటుంది. సో ఈ అదనపు సబ్జెక్టుకు సంబంధించి మార్కులు ప్రధాన గ్రూప్లో ఉన్నటువంటి సబ్జెక్టుతో కలపరు. దీనికి సపరేట్గా మార్క్స్ మెమో ఇస్తారు. అంతేకాకుండా ఈ విధంగా
అదనపు సబ్జెక్ట్స్ తీసుకోవడం వల్ల ఎంపీసీ విద్యార్థులు నీట్ రాయడానికి, అదే విధంగానే బైపీసీ స్టూడెంట్స్ సో వీటికి ఐఐటి వాటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క మార్క్స్ మెమోలో పాస్ అయినట్లయితే ఇది కంపల్సరీ పాస్ అనేటువంటిది కాదు. పాస్ అనేటువంటి పిల్లలు ఈ విధంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తరగతులు ఏప్రిల్ 23 వరకు నిర్వహించబడతాయి. తర్వాత మళ్ళీ జూన్లో రీఓపెనింగ్ ఉంటుంది. అదే విధంగానే మొదటి సంవత్సరం సంబంధించి అడ్మిషన్స్ కూడా ఏప్రిల్ 7వ తారీఖు నుంచి ప్రారంభం అవుతాయి. సో వీటికి సంబంధించి రిఫార్మ్స్ వచ్చినటువంటి వాటికి సంబంధించి పిల్లలకి అదేవిధంగానే తల్లిదండ్రులకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనకి క్వశ్చన్ పేపర్స్ మోడల్ ప్యాటర్న్ కూడా మారబోతుంది. ఈ సంవత్సరము ప్రత్యేకంగా 1 మార్క్ క్వశ్చన్స్ కూడా ఇంటర్మీడియట్ గా ప్రవేశపెట్టున్నారు. సో ఇవి మన ఇంటర్కి సంబంధించి మార్కులకు సంబంధించినటువంటి విషయాలు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి రోజు జిల్లాలో జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్ష ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా జరిగింది. ఇక జిల్లా వ్యాప్తంగా 130 పరీక్ష కేంద్రాలలో 24,855 విద్యార్థులు గాను 24,474 విద్యార్థులు 98.46% పరీక్షకు హాజరు కాగా ఇక 381 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 10 పరీక్షలు ప్రశాంతంగా జరగడంతో జిల్లా విద్యాశాఖ అధికారులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక 10వ తరగతి పరీక్షలు ముగియడంతో విద్యార్థులు కేరింతలు పెట్టారు. సంతోషంగా గంతులు వేస్తూ పరీక్ష కేంద్రాల నుంచి బయటకు వచ్చారు. ఇక 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఎక్కువగా ఇంటర్మీడియట్ వైపు, బైపీసీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక భవిష్యత్తులో మెడిసిన్ చేసి డాక్టర్లు కావాలని విద్యార్థులు తమ అభిప్రాయాలను నేర్చుకుంటున్నారు. ఇక మరికొందరు ఎంపీసీ చేసి బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ వైపు వెళ్లాలని చెప్పగా మరికొందరు ఇన్స్టిట్యూట్లు అవుతారని విద్యార్థులు పేర్కొన్నారు. My name is Diamond Mubina Shafner. I study 10th in Sri Chaitanya School. My exams are written well by me. These are the best exams written. The papers was easy and investigation was nice. Thank you for giving this opportunity. నెక్స్ట్ ఇప్పుడు 10th రాశారు కదా, తెలుగు 10th అయిపోయింది కదమ్మా. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఏ గ్రూప్ చేయాలా, ఏమి? బైపీసీ తీసుకొని డాక్టర్ అవ్వాలనుకుంటున్నాను. బైపీసీ. ఎందుకు డాక్టర్ అవ్వాలని? మిగతా ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి, మిగతా ఉన్నాయి కదా, డాక్టర్ ఎందుకు ఎంచుకుంటున్నారు? మా గ్రాండ్ మదర్ కోరిక. గ్రాండ్ మదర్. మీ గుడ్ నేమ్ చెప్పండి. డైమండ్ అందరూ డాక్టర్ ఎంబీబీఎస్ అవి చేద్దాం అనుకుంటున్నారు. నేను జర్నలిస్ట్ అయి సమాజాన్ని కాపాడాలని అనుకుంటున్నాను. కేంద్రంగా ఉన్న నంద్యాల మున్సిపాలిటీ పన్నుల వసూలులో చెత్త రికార్డు నెలకొంది. ఇక పన్నుల వసూలులో 5వ స్థానంలో ఉన్న నంద్యాల మున్సిపాలిటీ 98వ స్థానానికి దిగజారింది. మున్సిపాలిటీలో 40,000
అసిస్ట్మెంట్లో ఉండి కూడా దాదాపు 20 కోట్ల వసూలు పన్నులు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టింది, అంచనాలు వేసింది. అయితే మార్చి నెలాఖరు నాటికి 10,65 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పన్నుల వసూలులలో రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలలో నంద్యాల 5వ స్థానంలో నిలిచింది. కానీ కూటమి ప్రభుత్వ హయాంలో ఆ స్థానం 98కి పడిపోయింది. దీంతో గ్రేడింగ్ విధానం ప్రకారం మున్సిపాలిటీకి 15వ ఫైనాన్స్ విధులు మంజూరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ పన్నుల వసూలులో నిర్లక్ష్యం వహించిన రాజకీయ నేతలు సిఫార్సులకు తలవంచడంతో పన్నులు వసూలు భారీగా పడిపోయిందనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహానది క్షేత్రంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఇష్టం వచ్చినట్లు విధులు నిర్వహిస్తూ పెత్తనంద ప్రాంగణానికి తాళాలు వేయడంతో యాత్రికులు గోడలు దూకి చూడడానికి వెళ్లాల్సి వస్తుంది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్గా చేస్తుంది. ఇక మహానది క్షేత్రంలోకి ప్రవేశించగానే యాత్రికులు ఆకర్షించే పెద్దనంది విగ్రహం, ఈ నదిని చూసి సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపుతుంటారు యాత్రికులు. కానీ సిబ్బంది సాయంత్రం 7 గంటలకే గేట్లు వేసి వెళ్ళిపోతున్నారు. రంజాన్ ఉగాది సెలవుల రోజులు ఉండడంతో భారీ సంఖ్యలో యాత్రికులు విచ్చేశారు. కానీ పెద్దనందిని చూడడానికి వెళ్లిన యాత్రికులకు తాళాలు కనిపించాయి. దీంతో పక్కనే ఉన్న గోడను దూకి వెళ్లి నందిని చూశారు. అధికారులు ఇప్పటికైనా మేలు కొలిపి ఇక రద్దీని బట్టి పెద్దనంది వద్ద సిబ్బందిని డ్యూటీలు వేయాలని కోరుతున్నారు స్థానికులు. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలోని నల్లకలవ గ్రామ సమీపంలో గల వైఎస్ఆర్ స్మృతివనం వెనకాల కుక్కల దాడి 2 దుప్పులు మృతి చెందాయి. అయితే ఇక సంవత్సరము బయటికి రాకుండా ఫారెస్ట్ అధికారులు దుప్పులను ఖననం చేశారు. ఇటీవల కాలంలో ఆత్మకూరు అటవీ డివిజన్లో పరిధిలోని వన్యప్రాణాల వేటగాల ఉచ్చులకు, రోడ్డు ప్రమాదాలకు, కుక్కలు దాడులకు బలవుతున్న ఫారెస్ట్ అధికారులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని విమర్శలు వెలువరిస్తున్నాయి. ఇక ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో వన్యప్రాణాలకు రక్షణ కరువైందని ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
నంద్యాల జిల్లా జూపాడు బంగ్లా మండలం తుడిచెర్ల గ్రామంలో ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలో అపశృతి చోటు చేసుకుంది. జూపాడు బంగ్లాకు చెందిన క్రీడాకారులు కొప్పెర శ్రీరాములు 19 సంవత్సరాల వ్యక్తి అనే యువకుడు కబడ్డీ ఆడుతూ ఆట మధ్యలో కుప్పకూలిపోయాడు. ఇక క్రీడాకారుని ఆసుపత్రికి తరలించడంపై మార్గ మధ్యలో గుండెపోటుతో మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఒక్కసారిగా తుడిచెర్ల జూపాడు బంగ్లాలో విషాద ఛాయలనుకున్నాయి. క్రీడాకారుడి మృతికి సంతాపం మిగిలగా ఆటను రద్దు చేసి విజేతగా జూపాడు బంగ్లా జట్టును ఎంపిక చేసి బహుమతి మొత్తాన్ని మెమంటోను క్రీడాకారుడు శ్రీరాములు కుటుంబానికి అందజేశారు. ఇక క్రీడాకారుడి మృతదేహంపై మెమంటోను ఉంచి దహన సంస్కరణలకు మృతుడి బంధువులు నిర్వహించారు. బులెటిన్ ముగించడంతో మరొకసారి హెడ్లైన్ చూద్దాం. నంద్యాలలోనూ టెక్కే సుంకాల పరమేశ్వరుడి దేవి బోనాల పండుగ మహోత్సవాలను అంగరంగ వైభవంగా బోనాల పండుగ. నేటి నుండి రిజిస్టర్ కార్యాలయంలో స్టార్ట్ బుకింగ్ అమలు. స్టార్ట్ బుకింగ్ లో దళారులకు చెక్. ఇంటర్మీడియట్ తరగతులు నేటి నుంచి ప్రారంభిస్తున్నట్లు డిఈఓ సునీత వెల్లడి. కేరింతలు ఉల్లాసంతో విద్యార్థులు ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు. ఊపిరి పీల్చుకున్న అధికారులు. కేంద్రంగా ఉన్న నంద్యాల మున్సిపాలిటీ పన్నుల వసూలులో చెత్త రికార్డులు నెలకొల్పింది. పన్నుల వసూలులో 5 స్థానం నుంచి 98 స్థానానికి దిగజారిందన్న వైనం. మహానది క్షేత్రంలో ఈ సిబ్బంది నిర్లక్ష్యంగా ఇష్టమొచ్చినట్లు విధులు. మహానది ప్రాంగణానికి తాళాలు. అవస్థలు పడుతున్న భక్తులు. ఆత్మకూరు అడవిలో కుక్కల దాడిలో 2 తూపుల మృతి. విచారణ చేపట్టిన ఫారెస్ట్ అధికారులు. నంద్యాల జిల్లా తుడిచెర్ల గ్రామంలో ఉగాది వేడుకలు. కబడ్డీ పోటీలలో అపశృతి. క్రీడాకారుడు మృతి. ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.